నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడ్జెట్లో పసుపు బోర్డు ఊసెత్తని కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో బోర్డు ఏర్పాటుపై అనుమానాలు. మోసపూరిత హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ను రైతులు నిలదీయాలని కిసాన్ కాంగ్రెస్ పిలుపు. మంజీరా నదిని చెరపట్టిన గుత్తేదారులు సంబంధిత శాఖ అధికారులను మచ్చిక చేసుకుని విలువైన ఇసుక దోపిడీ, భారీగా అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం సీరియస్. గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం నిరాదరణకు గురైంది. ఇందూరులో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మించి కోచ్లను నియమించాలి. అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. జీజీహెచ్లో రక్తదాన శిబిరం నిర్వహించి రోగులకు పండ్ల పంపిణీ. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి వెల్లడి. నగరంలోని అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మకరంద్ వైద్య సేవలపై రోగులను ఆరా తీసి రికార్డుల తనిఖీ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు ఆదేశం. ఇందూరు జిల్లాకు మినీ స్టేడియంను మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో క్రీడా రంగాభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని యువతను క్రీడారంగం వైపు ప్రోత్సహిస్తూ ఫిట్ ఇండియాను సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగం వెనుకబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడారంగంతో పాటు వివిధ జిల్లాల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని, క్రీడాకారులకు సరైన ప్రోద్బలం కరువైందని ధన్పాల్ ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు చూస్తే తెలంగాణలో కేవలం 5 మాత్రమే రెగ్యులర్ కోచ్లు మాత్రమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. సుమారు 100 మంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారని, ఇందూరు జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు అర్జున అవార్డులు మరియు బంగారు పతకాలు అందుకున్న నిఖత్ జరీన్, హసముద్దీన్ మహమ్మద్, ఎండల సౌందర్య, కి ఆనంద్ వంటి అనేక క్రీడాకారులను అందించినటువంటి ఇందూరు జిల్లా నిరాదరణకు గురి అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇందూరు నగరంలో 5 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ స్థలంతో పాటు ఆనుకొని ఉన్న గ్రౌండ్ను మినీ స్టేడియంగా నిర్మించాలని అన్నారు. అలాగే పాత ఇరిగేషన్ భవనం యొక్క 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఆయన కోరారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలలో ఏర్పాటు చేసిన రాజారాం స్టేడియంలో ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలు లేక నిరాదరణకు గురైన రాజారాం స్టేడియంను వెంటనే పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణలో దానికి ఆపోజిట్గా క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి వసతులు లేకుండా తెలంగాణ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క్రీడలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. జిల్లాల పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధిస్తే అక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎటువంటి కోచ్ లేకుండా గోల్డ్ మెడలిస్టులు ఇవాళ నిఖత్ జరీన్, ఆమె ప్యారిస్ ఒలింపియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడానికి అక్కడ పోవడం జరిగింది. కానీ అక్కడ 30 సంవత్సరాల క్రితము
15 ఎకరాలు ఒక రాజారాం స్టేడియం అని కేటాయించి ఇప్పటికీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. దాంతో పాటు కలెక్టర్ ఆఫీసు మరియు గ్రౌండ్, పాత కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్ ఖాళీ స్థలం ఏదైతే 6.5 ఎకరాలు ఉందో అక్కడ మినీ స్టేడియం నిర్మింపజేయాలని, మరియు అదేవిధంగా పక్కనున్న 2 ఎకరాలలో ఇండోర్ స్టేడియం నిర్మింపజేయాలని నేను క్రీడా శాఖ మంత్రి అయిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు యువకులందరికీ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆదేశించారు. వైద్యులు చేస్తున్న పరీక్షలను గమనించి రోగులను, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలోని అర్సపల్లి డివిజన్లో గల అర్బన్ హెల్త్ సెంటర్ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ సందర్శించారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆయన. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని ప్రజలను చైతన్యపరిచి జాగ్రత్తగా చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇంటి చుట్టుప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ మకరంద్ సందర్శించి తనిఖీలు నిర్వహించడంతో పాటు తామందిస్తున్న వైద్య సేవలను గమనించారని అన్నారు. నిత్యం అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో అధిక సంఖ్యలో రోగులు తరలివచ్చి తమ రోగాలకు సంబంధించిన వైద్యం చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మాజీ మంత్రి కేటీఆర్ కృషి ఎనలేనిదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆయన ఆరోగ్యమైన జీవనం గడుపుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. డిచ్పల్లి మండలం గన్పూర్లో మానవతా సదన్లో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేక్లు కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఘనత కేటీఆర్కే దక్కిందని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. తప్పుడు వాగ్దానాలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని అన్నారు. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఎక్కడా అమలు కాలేదని ఆరోపించారు. మానవతా సదన్ను ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదేనని ఆయన అన్నారు. గతంలో పనిచేసిన కలెక్టర్ యోగితా రాణా మానవతా సదన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పిల్లలందరినీ సొంత అమ్మలా ఆదరించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కృష్ణ, లక్ష్మీనరసయ్య, హనుమంత్ రెడ్డి, కుంచాల రాజు, పుప్పాల గీత, పద్మారావు, విజయ, రవి, గంగాదాస్, పాసం కుమార్, అరటి రఘు, నామాల గంగాధర్, సాంబార్ మోహన్, కమలా నరేష్, మురళి, మధుకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్ చదువుకున్న పెద్ద వ్యక్తులు వాళ్ళందరూ ఎందుకైతారంటే అట్లా దాని కారణం ఏంటంటే సమాజంలో మనల్ని ఎవరైతే చిన్నచూపు చూస్తారో, సమాజంలో ఎవరైతే చిన్నచూపు చూస్తారో అవమానాల పాలవుతారో పిల్లలు, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా బతకాలి అనే ఉద్దేశంతో బాగా కసిగా చదువుకొని కసిగా సమాజాన్ని ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తల్లిదండ్రుల వాళ్ళ సహకారం లేకున్నా, పట్టుదలతో తిండి లేకున్నా, ఆహారం లేకున్నా, నిద్ర లేకున్నా చాలా గట్టిగా పట్టుదల చేసి చదువుకుంటే ఏ సమాజం అయితే మనల్ని అవమానించిందో, ఏ సమాజం అయితే మనకు తక్కువ చూసిందో అదే సమాజం నువ్వు మంచి స్థానంలో కూర్చుంటే ఆ సమాజం నీకు సైలెంట్ కొడుతుంది. నీకు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అవమానించిన వాళ్ళే సైలెంట్ కొట్టి సరెండర్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఆ విధంగా మానవతా సదనంలో చదువుకునే పిల్లలు కూడా ఆ విధంగా కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా, భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు కృష్ణ పేద పిల్లలకు కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో బట్టలు తీసుకొచ్చిండు. నేను మీకు ఫ్రూట్స్ తీసుకొచ్చున్నాను. మీకు ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏదో రకంగా మీకు సహకరించి మాకు తృప్తి పడే విధంగా చేస్తున్నాం. మేము ఫ్యూచర్లో ఏదన్నా తప్పకుండా మీకు సహకరిస్తున్నాం. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో
నిధులు కేటాయించకుండా మరోసారి రైతులను మోసం చేసిందని కిసాన్ ఖేత్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు భువనగిరి భాస్కర్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ ఆరోపించారు. మోసపూరిత వాగ్దానంతో రెండోసారి గెలిచిన ఎంపీ అరవింద్ను జిల్లాలో ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. 2019 ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్పై రాసి ఇచ్చి రైతులకు హామీ ఇచ్చిన అరవింద్ ధర్మపురి ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయగా నిజామాబాద్, మహబూబ్ నగర్లో గడిచిన పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభల్లో దేశ ప్రధాని మోదీ నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. ఈ చర్యలను కమ్మర్పల్లి మండల కిసాన్ ఖేత్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు భువనగిరి భాస్కర్, ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్ మాట్లాడుతూ రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్తో పాటు ప్రధాని మోదీ పసుపు రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రైతులకు తీవ్ర నిరాశే మిగిలిందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, బిందు సేద్య పరికరాలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్నా గానీ రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రెండవసారి మోసపూరిత వాగ్దానం చేసి గెలిచిన ధర్మపురి అరవింద్ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులకు క్షమాపణ చెప్పాలని, రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొని పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి ఎంపీ అరవింద్ను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తక్కూరి దేవేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంకేట బుచ్చన్న, పాలెపు నర్సయ్య, ఉట్నూరు ప్రదీప్, సుంకెట శ్రీనివాస్, కొమ్ముల రాజేందర్, సింగిరెడ్డి శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వాగ్దానాలని చెప్పేసి ఇప్పటికైనా అర్థమైంది. రెండవసారి ఎంపీగా అరవింద్ గెలిచి చేతగాక పసుపోటు తీసుకురాక ఇవాళ మరోమారు మోసం చేసిందని మనకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి ఈ చేతగాని ఎంపీ అరవింద్ ఇప్పటికైనా అని రాజీనామా చేసి పసుపోటు వచ్చే వరకు రైతులందరితో కలిసి ఉద్యమం చేయు, లేదు అంటే నాతో చేత కాదని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చో, అంతేగాని మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ విధంగా రైతులని మోసం చేయడం చాలా తప్పు. నిన్న బడ్జెట్లో అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు రైతులను ప్రోత్సహించే విధంగా బిందు సేద్య పరికరాలు మరి ఎన్నో పథకాలకు కూడా ఇలా బడ్జెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. కావున ఇప్పటికైనా అని రైతులని లాభసాటిగా తయారు చేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి మీరు నేర్చుకోండి. మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి ఎంతో ఆదుకుంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రైతులని రాజులుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రము ఇవాళ రైతులను నట్టేయడం వస్తుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరసన తెలిపి అరవింద్ని నిలదీస్తాము. 8 మంది ఎంపీ నుండి కూడా ఇవాళ తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి కామారెడ్డి జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. కాంట్రాక్టర్లు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని గుర్తించింది. దీంతో ఇసుక కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బీర్కూరు ప్రాంతాల్లో మంజీరా నది ప్రవహిస్తోంది. ఈ నదిలో పుష్కలంగా ఇసుక నిలువలున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఇసుక కాంట్రాక్టు పొందిన 4 సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు మించి లక్షలాది టన్నుల ఇసుకను అక్రమంగా తోడి విక్రయాలు చేసినట్టు ప్రభుత్వ అధికారుల విచారణలో తేలింది. ప్రభుత్వం సుమారు
12 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయినట్టు అనుమానిస్తున్నారు. బిచ్కుంద, బీర్కూర్ మండలాల పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు టీజీఎండీసీ అనుమతులిచ్చింది. ఇక్కడ ఇసుక రీచ్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చేసిన ఫిర్యాదుతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అక్రమాలపై డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి తాజా నివేదిక మేరకు ఇసుక రీచ్ల్లో పనిచేస్తున్న 5 అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. అంతేకాకుండా ఇసుక కాంట్రాక్టు పొందిన కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సాయిడాక్స్ ఇంజనీర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పట్టాదారుల డిపాజిట్లు, బ్యాంక్ గ్యారంటీలను సర్కార్ జప్తు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇసుక తవ్వకాలను సైతం రద్దు చేసింది. అధికారికంగా 60,000 క్యూబిక్ మీటర్లుగా తవ్వకాలను చూపి వీరు అక్రమంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వినట్లు అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ ప్రస్తుతం కాలయాపన చేస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేదంటే దేశ రాజధానిలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హలో మాదిగ చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ విచ్చేసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గంధమాల నాగభూషణ్ మాట్లాడుతూ ఆగస్టు 10, 11 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రమేష్ మాదిగ నాయకత్వంలో హలో మాదిగ చలో ఢిల్లీ మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటపై నిలబడాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఎన్నో సమస్యాత్మక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడంలో వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో దేశంపై ₹1 కూడా భారం పడదని, అయినా మాదిగలను మోసం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆగస్టు 10, 11 తేదీలలోపు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా మాదిగల పక్షాన పార్లమెంట్లో మాట్లాడాలని వారు కోరారు. హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపేట నర్సయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ, డిచ్పల్లి మండల అధ్యక్షులు లింగం, సీనియర్ నాయకులు గంగారాం, ఎంఆర్పీఎస్ మోపాల్ మండల నాయకులు యాదగిరి, మల్లేష్, డిచ్పల్లి మండల నాయకులు దాసు, మిట్టపల్లి సాయన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ మాదిగ గారి నాయకత్వంలో ఈ వచ్చే నెల 10వ తారీఖు నాడు మరి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమం అర్థం ఏంటంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం 2014లో బీజేపీ ప్రభుత్వం మరి ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి 100 రోజుల్లో వర్గీకరణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజుల్లో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. మరి మోడీ గారు వర్గీకరణ చేస్తా అంటే నమ్మినం, 2014లో నమ్మినం, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానంటే మరి వాళ్ళని నమ్మి మేము ఓట్లేసినాం. కానీ 12 సంవత్సరాలుగా మరి ఇప్పటి వరకు కూడా వర్గీకరణ ఊసే లేదు, వర్గీకరణ మాట్లాడలేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వం పోయిన సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాడు మరి లక్షలాది మందితో మరి ఏదైతే హైదరాబాదులో లక్షలాది మాదిగలతో కూడగొట్టి మరి వర్గీకరణ చేస్తా అంటే నమ్మి మళ్ళీ రెండోసారి నమ్మి మరి లక్షలాది మంది మీటింగ్ జరపడం జరిగింది. మా మీటింగ్కు వర్గీకరణ చేస్తా అని చెప్పి మోడీ గారు మరి నమ్మిచ్చిండు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించి రోగులకు పండ్ల పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు శిల్పరాజు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, యనగందుల మురళి, తెలంగాణ శంకర్, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా యువజన విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం మరియు రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు డీకంపల్లి ప్రశాంత్, డీకంపల్లి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సింహంలా గర్జించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది గౌరవ మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు. ఆయన జన్మదిన సందర్భంగా నా తరఫున, మా నాయకుల తరఫున, మా పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న తరఫున, ప్రభాకరన్న తరఫున, ప్రతి ఒక్కరి నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 10 సంవత్సరాలు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రం పేరును మొత్తం నేషనల్ వైడ్గా ఆయన గొప్ప పేరును తీసుకురావడం జరిగింది. ఒక ఐటీ మినిస్టర్ ఎలా ఉండాలి అనే దానికి చాలా నిదర్శనం. ఎక్కడ చూసినా కూడా ఐటీ మినిస్టర్ ఆయన పోస్టర్ వేస్తేనే ఆ పోస్టర్ని చూసి అందరు కూడా చాలా మైమర్చిపోయేవారు. తను మొన్న పార్టీలో లేనప్పటికీ, అంటే మినిస్టర్గా లేకపోయేసరికి అందరూ కూడా వాట్సాప్లలోనూ మెసేజ్లలోనూ చాలా బాధపడుతూ యువత అంతా కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా మేము కేటీఆర్గా మాత్రమే మేము ఊహించుకోగలుగుతాం, వేరే ఎవరిని కూడా మేము దానికి సూట్ కాకుండా అంత ఒక మంచి నిదర్శనంగా ఆయన ఐటీ మినిస్టర్గా ఒక గొప్ప పేరును సంపాదించుకున్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి తనయుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా తాను ఏ విధంగా పట్టుదలతోని తెలంగాణ వచ్చే వరకు ఏ విధంగా కష్టపడి సాధించారో, మరి తను కూడా ఏదన్నా అనుకుంటే కేటీ రామన్న గారు కూడా తన ఉన్న పదవిని, మంత్రి పదవిలో కూడా ఎన్నో విదేశాలకు వెళ్ళి కూడా అక్కడి నుంచి మన దగ్గరికి కొన్ని లక్షల వేల పెట్టుబడులు మన దగ్గరికి తీసుకురావడం. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కార్మిక వర్గాన్ని పట్టించుకోలేదని భారత కార్మిక సంఘాల సమైక్య నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి భూమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే కార్మికులు లేకపోతే నడవగలిగిన వ్యవస్థ ఏదీ లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని కార్మిక సంఘాల సమైక్య నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి భూమన్ అన్నారు. పనిచేసే కార్మికులే లేకపోతే నడవగలిగిన వ్యవస్థ ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కార్మికుల గురించి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేస్తారని ఆశించడం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న 30 కోట్ల మంది కార్మికులకు తీవ్రమైన నిరాశ కేంద్ర బడ్జెట్లో ఎదురైందని ధ్వజమెత్తారు. ఇప్పటికే 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. దేశభక్తులమని, హిందూ ధర్మరక్షకులమని తమకు తాము ప్రకటించుకున్నటువంటి భాజపా నాయకత్వంలోని సర్కార్ కార్మికులను పట్టించుకోకపోవటం దేశద్రోహమే అవుతోందని ఆయన హెచ్చరించారు. కార్మికుల గురించి యూనియన్ బడ్జెట్లో దృష్టి సారించాలని ఇది కోరుతున్నామని భూమన్న పేర్కొన్నారు. ఆ బడ్జెట్ మొత్తము కార్మికుల పట్ల ఏ రకమైన కనికరం లేని బడ్జెట్ అది. కార్మిక వ్యతిరేక బడ్జెట్. కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సౌకర్యం కూడా లేదు. భారతదేశంలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు ఉంటారు. అందులో సర్వీస్ రంగంలో, పారిశ్రామిక రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళకెవ్వరికి కూడా ఏ రకమైనటువంటి సౌకర్యం లేదు. పైగా పన్నులు తప్పిస్తే మరొక సౌకర్యం లేదు. శ్రామికుల్లో హమాలీ కార్మికులు రవాణా రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. కొద్దిగా మంచి సెంటర్ ప్రతి చోట కూడా హమాలీ కార్మికులు లేకపోతే రవాణా వ్యవస్థ కొనసాగదు, ఆహార సరఫరాలు కొనసాగవు. అదేవిధంగా రైతులకు అందించే ఎరువులు కూడా అవి సాగవు. అలాంటి హమాలీ కార్మికుల పట్ల ఒక సంక్షేమ బోర్డు కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. దాన్ని ఈ హమాలీ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కొద్దిగా నిధుల్ని
ఏర్పాటు చేస్తే బాగుండేదని నేను సర్కార్ని డిమాండ్ చేస్తున్నాను. మిగతా కార్మికులకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు పెంచే విధంగా ప్రభుత్వంలో కేటాయింపులు చేయాలని చెప్పేసి నేను కేంద్ర సర్కార్ డిమాండ్ చేస్తున్నాను. పారిశ్రామిక రంగ కార్మికులు రైతులే ఈ దేశమని భగత్ సింగ్ చెప్పాడు. కార్మికులను పట్టించుకోకపోతే వీళ్ళు ఈ సెంట్రల్ బడ్జెట్ దేశాన్ని పట్టించుకోనట్టనని భారతదేశం వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేయటం సిగ్గుచేటని బీజేపీ భైంసా పట్టణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ జర్నలిస్టును బెదిరించిన కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. భైంసా పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ నరేష్ను బెదిరించిన కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో జరిగే మంచి చెడులను గుర్తించి వార్తల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేది మీడియా అని, జర్నలిస్టులను బెదిరించడం సరికాదని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎప్పుడూ మీడియాకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ నాయకులు, భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన బాగా బాధాకరం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేది ఈరోజు ప్రపంచానికి నిజాన్ని తెలిపే జర్నలిస్టు పైన నిన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు TV9 రిపోర్టర్ మీద ఎంతో దాడి చేయడం జరిగింది. ఎందుకంటే నిజాయితీ అనేది చూపించే వాళ్ళే జర్నలిస్టు కాబట్టి వాళ్ళ మీద ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడే 6 నెలలు గడుస్తున్నా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటిది మంచి చర్య కాదు, మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి కల్కి శ్రీనివాసరెడ్డి అనుచరులు అతను అనుకోండి వాళ్ళందరూ కలిసి TV9 రిపోర్టర్ మీద దౌర్జన్యంగా బెదిరించడము, పానం తీస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము భైంసా బీజేపీ పట్టణ తరఫున మేము బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేషు, గాలి రవి అందరం కూడా ఈరోజు గాలి రాజన్న, అనిల్ గారు భైంసా పట్టణ బీజేపీ కమిటీ తరఫున ఒక చిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే నిన్న జరిగిందో ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కల్కి శ్రీనివాస్ గారు మరియు ఆయన అనుచరులు TV9 రిపోర్టర్ నరేష్ గారిని బెదిరించడం జరిగింది. బెదిరించడమే అతని ఇంటికి పోయి బెదిరించడమే కాకుండా అతన్ని ఫోన్లో కూడా బెదిరించడం జరిగింది. రిపోర్టర్ల మీద ఇలా అఘాయిత్యాలు చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా నాయకులకు చెప్పడం జరిగింది. రిపోర్టర్లు అంటేనే మంచిని చెడుని అందరికీ చూపించేవాళ్ళు. ఏదన్నా మీరు ఉంటే చూసుకోవాలి, కానీ ఇలా రిపోర్టర్లని బెదిరించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు
లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంపై ఒలింపిక్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఆమె అద్భుత క్రీడా ప్రతిభను చాటి ఎందరో ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతోందని నమ్మకాన్ని వెలిబుచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో ఈసారి ఇండియా నుంచి 6 బాక్సర్లు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల విభాగంలో బరువుల ఆధారంగా అమిత్ పంగల్, నిశాంత్ దేవ్ ఇద్దరు ఒలింపిక్స్కు సెలెక్ట్ అయ్యారు. మహిళల విభాగంలో 2 నగరానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో ఒలింపిక్స్ బరిలో నిలవనున్నారు. అలాగే లవ్లీనా బోర్గోహెన్, ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా ఒలింపిక్స్కు అర్హత సాధించారు. నిజామాబాద్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిసారి మెగా గేమ్స్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2022-23లో వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలవడంతో నిఖత్పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్కు ఇందూరు క్రీడాకారిణి స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపిక కావడంపై జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలోని R&B అతిథి గృహంలో నిఖత్ తండ్రి మహమ్మద్ జమాల్ హైమద్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమాల్ హైమద్ మాట్లాడుతూ బాక్సింగ్లో తన కూతురు సాధించిన విజయాలను గుర్తు చేశారు. కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్, గతేడాది జరిగిన ఆసియా గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సిల్వర్, ఎలోర్డా కప్లో గోల్డ్ మెడల్ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటిందని సంతోషం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో క్రీడాభిమానుల అంచనాలను ఖచ్చితంగా చేరుకుంటోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ ఇందూరుకు చెందిన నిఖత్ బాక్సింగ్లో అద్భుత నైపుణ్యాలను చాటుతున్నారని ఆయన అన్నారు. భారత్ తరపున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఒలింపిక్స్లో మెడల్ సాధించి ఇందూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమారెడ్డి, మాజీ నుడా డైరెక్టర్ అఖ్తర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ ఖదీర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు ఎంఏ ఆఫీస్ మిర్జా యూనుస్ బేగ్, ప్రొఫెసర్ మొహమ్మద్ జావేద్, మొహమ్మద్ ఖలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। ये जो प्रेस मीट बुलाई गई है ओलंपिक निखत जरीन की तरफ से और ओलंपिक बॉडी सेक्रेटरी ओलंपिक बॉडी निजामाबाद डिस्ट्रिक्ट की तरफ से बुलाई गई है, उसके लिए मैं सबके लिए आप सबको जो मैं उम्मीद करता हूँ कि आप लोग प्लीज़ इसको हाईलाइट कीजिए और इस मैसेज को आगे तक बढ़ाइए ताकि अपने निजामाबाद डिस्ट्रिक्ट को आगे डेवलपमेंट चाहिए। और स्पोर्ट्स एक ऐसी चीज़ है जहाँ पे आज तेलंगाना स्टेट की हुकूमत भी अच्छा परफॉर्मेंस देगी उस चीज़ के लिए आप लोग भी जो आगे आए के प्रेस वाले भी अपना सपोर्ट कीजिए। आज 2 दिन के बाद में होने वाले ओलंपिक की शुरुआत है, उसमें निखत जरीन जो निजामाबाद से ताल्लुक़ रखते हैं शिरकत कर रहे हैं 50 kg वेट कैटेगरी में। और बॉक्सिंग एक निजामाबाद से आज ओलंपिक पेरिस तक गया है, तो बहुत मुबारकबाद देता हूँ निजामाबाद से लेने वालों को से पूरी हुई है। आप लोग जो हो सो निखत के लिए बेस्ट विशेष का ये पैगाम निखत तक पहुँचाइए, सारी आवाम तक पहुँचाइए ऑल द बेस्ट विशेष के लिए। तो मैं निखत जरीन को भी मेरे तरफ से भी ऑल द बेस्ट और ओलंपिक बॉडी की तरफ से भी ऑल द बेस्ट विशेष कर रहा हूँ। आगे 200 में कामयाबी करके ओलंपिक में गोल्ड मेडल लेके आएंगे। जो निखत जरीन जो कॉन्फिडेंस है, मुझे भी कॉन्फिडेंस है आने वाले खेलों में 200 गोल्ड मेडल लेके हमारे डिस्ट्रिक्ट के लिए, हमारे स्टेट के लिए। మొట్టమొదటిగా ఇప్పుడు బాక్సింగ్లో విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిఖత్ జరీన్ గారు తప్పనిసరిగా
బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. వారికి ముఖ్యంగా నిఖిత్ జరిగిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఈరోజు బాక్సింగ్ క్రీడల్లో ఈ బంగారు పథకాన్ని ఒలింపిక్లో బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో పంపిస్తారు. వారికి చాలా అభినందనీయ విషయమే. ఎందుకంటే మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో కనీసం క్రీడలకు ఆడదామంటే గ్రౌండ్ లేక, కోచెస్ లేక వారు బాధలు పడుతుంటే చాలా శోచనీయకరం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ప్రధాన పాత్ర పోషించిందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు అన్నారు. సిపిఎస్ రద్దు, కేజీబీవీ ఉపాధ్యాయునిలకు మెటర్నిటీ సెలవులు, ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా మండల పీఆర్టీయూ నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు మాట్లాడుతూ పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. మండలంలో 30 మందికి గాను 30 మంది పీఆర్టీయూలో సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయునులకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పెన్షన్ మంజూరు చేయాలని అహర్నిశలు శ్రమించిన సంఘం పీఆర్టీయూ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఇల్తెప్పు శంకర్, మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయిరెడ్డి, ఎంఈఓ గణేష్ రావు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆంజనేయులు, నరసింహారెడ్డి పాల్గొన్నారు. వరంలాగా భావించి గత 53 సంవత్సరాల నుంచి పీఆర్టీఎస్ సంఘం ఎన్నో జీవుల ద్వారా జీవుల సృష్టి అనే విధంగా జీవులు ఇప్పించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు 5 రోజులు సీరియల్ అయితేనేమి, అదనంగా మన వాళ్ళకు చైల్డ్ లీవ్ అయితేనేమి, మొన్నటికి మొన్న జీవో నంబర్ 2 ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో జీవోని జేబులు తెచ్చుకొని వచ్చి జీవో ఇచ్చడం అయితేనేమి, అంతకుముందు గత ప్రభుత్వం 5 జీవోలని నిండు శాసనసభలో సంఘం పీఆర్టీఎస్ సంఘం పేరు తీసి ఏజ్ పెంపు అయితేనేమి, 30% ఫిట్మెంట్ అయితేనేమి, సిపిఎస్ ఉపాధ్యాయుల ఫ్యామిలీ పెన్షన్ అయితేనేమి, ఉద్యోగ నిబంధన ఉపాధ్యాయులకు 70 నుంచి 70 కాంట్రాక్ట్ పెన్షన్ అయితేనేమి, అదేవిధంగా పిఎస్హెచ్ఎంలకు 10,000 పోస్ట్ పెంపు అయితేనేమి, కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు మెటర్నిటీ లీవ్ అయితేనేమి, ఇవన్నీ జీవోలు తెచ్చిన సంఘం పీఆర్టీఎస్ సంఘం. అందులో భాగంగానే పీఆర్టీఎస్ పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు రెంజల్ మండల్ నీలా గ్రామానికి రావడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30కి 30 పీఆర్టీఎస్ సభ్యత్వం తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రావాల్సిన 4 డిఏలు అయితేనేమి, సిపిఎస్ రద్దు అయితేనేమి, 2003 వారికి పాత పెన్షన్ అయితేనేమి, ముఖ్యంగా 398 పనిచేసిన పీఆర్టీ విరామాలకు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇప్పించడానికి సంఘం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులను మనోవేదన అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత త్రాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నల్లా నీటిలో జలగలు, పురుగులు దర్శనమిచ్చాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా పల్లెల్లో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోస్రా మండల కేంద్రంలో దర్శనమిచ్చిన ఈ సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మోస్రా మండల కేంద్రంలోని బాపనయ్య నగర్ కాలనీలో నల్లా నీటిలో జలగలు దర్శనమిచ్చాయి. త్రాగునీటి ట్యాంకులను శుభ్రపరచకపోవటం వల్లే మంచినీళ్లలో జలగలు, ఇతర కీటకాలు వస్తున్నాయని కాలనీ వాసులు వాపోయారు.
ఈ నీరు త్రాగితే విష జ్వరాలు వచ్చి రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని వారు కోరారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని పలువురు ప్రశ్నించగా సిబ్బంది సహాయంతో త్రాగునీటి ట్యాంకును శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మేము మీ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ అరసపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్. ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్ సారు యూపీఎస్సీ అరసపల్లి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిజిస్టర్స్ అన్నీ కూడా సార్ మానిటర్ చేయడం జరిగింది. ద సేమ్ టైం పేషెంట్స్ యొక్క ఓపీ ఐపీ రిజిస్టర్స్ కానీ పేషెంట్స్ని ఏ విధంగా మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు పేషెంట్స్తో కూడా సార్ మాట్లాడడం జరిగింది. సేమ్ టైం ఈరోజు వెనస్డే కావడం వల్ల ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇమ్యునేషన్కి వెళ్ళారా అని సారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. కొంతమంది పేషెంట్స్తో కూడా సార్ మాట్లాడి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఇక్కడ అని కనుక్కోవడం జరిగింది. సో అన్ని విధాలుగా ఇక్కడ సాటిస్ఫాక్టరీ ఉండడం వల్ల సార్ కొద్దిగా సీజనల్ డిసీజెస్ మీద దృష్టి ఎక్కువ పెట్టమని చెప్పి పబ్లిక్లో డెంగ్యూ అవేర్నెస్ ఈ వర్షాకాలం మీద అవేర్నెస్ ఎక్కువ కల్పించాలని సారు సూచించడం జరిగింది. అదేవిధంగా సార్ సూచనలను పరిగణలోకి తీసుకొని అరసపల్లి యూపీఎస్సీ తరఫున ఏఎన్ఎం ఆశాలందరం కూడా కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. డ్యూటీ ఛార్జ్ అమలు చేసి వంట పాత్రలు, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆయన కోరారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని అన్నారు. రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలని అన్నారు. డ్యూటీ చార్ట్ అమలు చేసి పని భారం తగ్గించాలని అన్నారు. కంప్యూటర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని అన్నారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతోని ఈరోజు ప్రగతిశీల కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2006 నుంచి కేజీబీవీలు అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో నాన్ టీచింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. వీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. వాళ్ళకి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, వేతనాలను పెంచకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించింది. ఈ సందర్భంగా వేతనాలు పెంచాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల ముందు అనేక సార్లు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాడు ధర్నా శిబిరాలకు వచ్చి అదేవిధంగా యూనియన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేస్తాం, వాళ్ళని పర్మనెంట్ చేసే ఆలోచనని మేము చూస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేజీబీవీలు మోడల్ స్కూళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టాలని, వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకి కనీస వేతనాలు అమలు లేదు, అదేవిధంగా ఎట్లాంటి ప్రభుత్వ జీవోలు అమలు చేయడం లేదు. ఖాళీ పోస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ వేకెన్సీలు ఉన్నాయి. దాంతో పనిచేసిన వాళ్ళ మీద తీవ్రమైన భారం పడుతూ ఉన్నది, చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలను పెంచారు, ఇవాళ 61 సంవత్సరాలు చేశారు. దాంతో చాలామంది వాళ్ళ నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, బాన్సువాడలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కృషి ఫలితమే అన్నారు. బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ లేరని కొందరు అనుకుంటున్నారని, కానీ తాము కేసీఆర్ వెంటే ఉన్నామని చెప్పారు. కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈరోజు మన తెలంగాణ మన ఐటీ శాఖ మాత్యులు, మాజీ ఉప్పాల శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ తెలుపుతున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారి మన జన్మదిన సందర్భంగా బాన్సువాడలో అతని పేరు మీద మొక్కలు జరిగింది. ఈరోజు బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి మన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ లేదని కొందరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడలో ఉంది. కేసీఆర్ గారు చాలా తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, మహానుభావులు. కేసీఆర్ ఆధ్వర్యంలో మనం కంకణం కట్టవలసిన పని ఉంది. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అందరి కార్యకర్తలకి ముందు ప్రోగ్రామ్ కి రావాలని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన పార్టీ చాలా కష్టాల్లో ఉంది. కష్టాలకు కేసీఆర్ గారికి మీరు ముందు నడండి, మేము ఎన్నుకుంటాం, సామె చలో ఆమె పిచ్చే అనే ప్రతి కార్యకర్త అతనికి అండదండ ఉండాలని మనం కోరుకుంటున్నాము. మన బాన్సువాడ బీఆర్ఎస్ పట్టణంలో కానీ నిజవర్గం కానీ ఎవరన్నా కార్యకర్తలకు ఏకతాటిపై తీసుకొస్తాము. మళ్ళా మన కాన్సెన్స్కి ఎవరన్నకు పెద్ద. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్బంధాలు విద్యార్థి ఉద్యమాలను ఆపలేవని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాజేశ్వర్ను అర్ధరాత్రి నగరంలో ముందస్తుగా ఇంటి వద్ద నిర్బంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని, నిజామాబాద్ నగరంలో మహిళా డిగ్రీ కళాశాల, జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జన్మదినం సందర్భంగా పలువురు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కేటీఆర్కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండలాధికారుల సహకారంతో ఆర్టీసీ అధికారుల ఆధ్వర్యంలో 200 మొక్కలను దర్పల్లి బస్టాండ్లో నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి మరియు డిపో మేనేజర్ ఆనంద్ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను బస్ స్టేషన్ కంట్రోలర్ గంగాధర్కు అప్పచెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగాధర్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడ్జెట్లో పసుపు బోర్డు ఊసెత్తని కేంద్ర ప్రభుత్వం, నిధులు కేటాయించకపోవడంతో బోర్డు ఏర్పాటుపై అనుమానాలు, మోసపూరిత హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ను రైతులు నిలదీయాలని కిసాన్ కాంగ్రెస్ పిలుపు. మంజీరా నదిని చెరపట్టిన గుత్తేదారులు సంబంధిత శాఖ అధికారులను మచ్చిక చేసుకుని విలువైన ఇసుక దోపిడీ,
భారీగా అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం సీరియస్. గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం నిరాదరణకు గురైంది. ఇందూరులో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మించి కోచ్లను నియమించాలి. అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. జీజీహెచ్లో రక్తదాన శిబిరం నిర్వహించి రోగులకు పండ్ల పంపిణీ. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి వెల్లడి. నగరంలోని అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మకరంద్ వైద్య సేవలపై రోగులను ఆరా తీసి రికార్డుల తనిఖీ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.